మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి RRR మూవీ చేశారు. కలిసి పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేశారు. కలిసే నాటు నాటు పాటతో గ్లోబల్గా పాపులర్ అయ్యారు. కాకపోతే ఆ తర్వాతే కలిసి పాన్ ఇండియాని షేక్ చేయలేకపోతున్నారు. ఎన్టీఆర్ దేవరగా దూసుకెళ్లాడు. రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు. మరో 3 పాన్ ఇండియా ప్రాజెక్టులతో ముందే హిట్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇలా ఎన్టీఆర్ అలా ఎదిగిపోతూనే ఉంటే రామ్ చరణ్ మాత్రం బాక్స్ ఆఫీస్ కింద నలిగిపోతూ వచ్చాడు. ఆచార్య, గేమ్ చేంజర్ రెండింటికి 2 డిజాస్టర్లే. ఒకదాన్ని మించి ఇంకొకటి తనకు పంచిచ్చాయి. కోలుకోలేని దెబ్బ పడేలా చేశాయి. ఇలాంటి టైంలో బుచ్చిబాబుతో ఆట కూలీ కాన్సెప్ట్తో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఇది కూడా పంచిస్తే హ్యాట్రిక్ షాకులు తగిలినట్టు అవుతుంది. కానీ పడ్డ 2 ఫ్లాపులని జనం మర్చిపోయేలా సాలిడ్ హిట్ని ఈ సినిమాతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చరణ్. అది సాధ్యమేనా? ఒకవైపు దేవర హిట్ అయి ఇన్ని నెలలు గడుస్తుంటే ఈ టైంలో జపాన్లో దేవర పూనకాలు మొదలయ్యాయి. కానీ చరణ్కి పీడకలలు మాత్రం రాకుండా ఉండట్లేదు. సో ఇది మారేది ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. RRRతో ఇద్దరి స్నేహం బ్రోమాన్స్గా మారింది. గ్లోబల్గా గుర్తింపు పొందింది. అలా గ్లోబల్ ఫ్రెండ్స్గా మారిన ఇద్దరే ఎన్టీఆర్, రామ్ చరణ్. కాకపోతే ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్లో ఒకరు జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే మరొకరు నజీబీ కింద నలిగిపోతున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే నిజానికి RRRతో కొమరంభీంగా కాస్త ప్రయారిటీ తక్కువ ఇచ్చారనే కమెంట్స్ వచ్చాయి. అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రకే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారన్నారు. ఏది ఏమైనా నాటు నాటు పాటతో ఇద్దరు గ్లోబల్గా గుర్తింపు పొందారు. కానీ ఆ తర్వాతే ఇద్దరి జాతకాలు మారిపోయాయి. దేవరతో రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ 670 కోట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్గా మారాడు. థియేటర్స్తో పాటు ఓటీటీని కూడా ఏలేశాడు. ఇప్పుడు జపాన్లో దుమ్ము దులపబోతున్నాడు. ఆల్రెడీ అక్కడ ప్రివ్యూ పేలింది. ప్రమోషన్లో ఎన్టీఆర్కి ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. నిజానికి అదే జపాన్లో RRR ప్రమోషన్ కోసం ఈ ఇద్దరు ఫ్రెండ్స్ హంగామా కూడా చేశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రమే దేవరతో దూసుకెళ్తుంటే పెద్ద మూవీతో గట్టెక్కేందుకు కష్టపడుతున్నాడు చరణ్. ఆచార్య పంచ్ ఇచ్చింది. గేమ్ చేంజర్ కోలుకోలేని దెబ్బపడేలా చేసింది. ఫైనల్గా ఎన్టీఆర్ సాయం తీసుకుని తను పంపించిన కథతో అలానే తనతో సినిమా తీయాల్సిన బుచ్చిబాబుతో పెద్ద మూవీ చేస్తున్నాడు చరణ్. కాకపోతే పెద్ద టైటిల్ తనకు నచ్చకపోవటం వల్లే మరో టైటిల్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫస్ట్ టైం కూలీ లాంటి పాత్ర ఒకటి చరణ్ వేయటం మరో విచిత్రం. ఆడితే కూలీ ఇచ్చే పద్ధతిలో పనిచేసే వ్యక్తిగా క్రికెట్, కుస్తీ ఇలా అరడజన్ ఆటలాడే హీరో పాత్ర. తన ఫేట్ మార్చే ఛాన్స్ ఎంతవరకు ఉందో ఇప్పుడే చెప్పలేం. కానీ తన బర్త్డేకి ఒకరోజు ముందు సినిమా టీజర్ని రివీల్ చేస్తానంటున్నారు. అది కూడా జపాన్లో ఉన్న ఎన్టీఆర్ లైవ్లో టీజర్ని లాంచ్ చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. సో ఏది ఏమైనా చరణ్ ఫేట్ మారిస్తే ఫ్రెండ్గా ఎన్టీఆర్కు కూడా పండగే. మరి తన స్నేహితుడి కోసం కథని, దర్శకుడిని త్యాగం చేసిన తారక్ జపాన్ నుంచి చరణ్ మూవీ టీజర్ లాంచ్ చేస్తే సీన్ ఎలా మారుతుందో తేలాలంటే మరో 2 రోజులు వెయిట్ చేయాల్సిందే.